హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రామ్ చరణ్ గారి అభిమానులకి ఇప్పటికే పెద్ద సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే అభిమానుల ఆనందానికి ఇక రామ్ చరణ్ గారిని ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ, ఈ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నాకు తెలిసి RRR తర్వాత రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రం ఈ పెద్ద సినిమా అప్డేట్స్ నుంచి వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు పెద్ద సినిమాకి సంబంధించి అసలు రామ్ చరణ్ గారి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటేనే వేరే లెవెల్లో ఉంటాయి. ఇక మెయిన్గా రామ్ చరణ్ గారి సినిమాలన్నింటిలో ది బెస్ట్ ఐటమ్ సాంగ్ అంటే మాత్రం జిగేల్ రాణి రంగస్థలం సాంగ్ అంటాం. సో రంగస్థలంలో జిగేల్ రాణి ఎలాంటి సెన్సేషన్ మన అందరికీ తెలుసు. అందులో రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఎప్పటికీ కూడా నవ్వుతో నా భవిష్యత్ అనే రేంజ్లో ఉంటుంది. ఇక ప్రజెంట్ పెద్ది అనే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగు, ప్రతి ఒక్క అప్డేటు, ప్రతి ఒక్క పోస్టరు బ్లాక్ బస్టర్ అనొచ్చు. అది ఎలాంటి బ్లాక్ బస్టర్ అంటే తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇండియా వైడ్గా షేక్ చేసే విధంగా సెన్సేషన్ అయింది పెద్ది అనే సినిమా. సో ఇప్పుడు పెద్ది సినిమాకి సంబంధించి అంటే నెక్స్ట్ ఒక ఐటమ్ సాంగ్ సంబంధించి ఒక అప్డేట్ రాబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు అసలు ఆ సాంగ్లో ఐటమ్ కలిగే ఎవరైతే బాగుంటుంది అనేది ఒక పెద్ద న్యూస్ అయితే సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది భయ్య. ఇప్పటికీ ఈ సాంగ్కి సంబంధించి సమంత గారు, తమన్నా, ఇక మృణాల్ ఠాకూర్ వీళ్ళు ముగ్గురు పేర్లు, ఇంకా పూజ హెగ్డే, నలుగురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రజెంట్ మాత్రం రామ్ చరణ్ గారి పక్కన మృణాల్ ఠాకూర్ అయితే మాత్రం అదిరిపోద్దు భయ్య, మామూలుగా ఉండదు. దోచుకోద్దు. జిగ్గేల రానికి మించి బ్లాక్ బస్టర్ సాంగ్ అయిపోద్ది. ఇక ప్రజెంట్ ఇప్పుడు చికిరీ కానీ రైరా రైరా కానీ ఈ రెండు సాంగులు సినిమా రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్ రికార్డులు కొట్టడం సాంగ్స్ అది ప్రజెంట్ జనరేషన్. కానీ సినిమా రిలీజ్కు ముందే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదించుకుంటున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు సాంగులు ఎలాంటి సందడి చేస్తారో మనకు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి టైంలో మళ్ళీ పెద్ది నుంచి ఐటమ్ సాంగ్ సంబంధించి ఒక అప్డేట్ రాబోతుందంటే సోషల్ మీడియా షేక్ అవుతుంది అయ్యా. చూడండి, రామ్ చరణ్ గారు పెద్ద సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన రైరే సాంగ్ వరకు ప్రతిదీ కూడా షూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ వైబ్సే. ఎక్కడా కూడా తగ్గించట్లే. అంటే ఈ పోస్టర్ బాగుందనో అది బాగాలేదనో ఎక్కడ ఎలాంటి వంకలు లేవు. మరీ ముఖ్యంగా ఇది ఫ్యాన్స్కి నచ్చిందనే కాదు, యునానిమస్గా సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కడు కూడా పెద్ద నుంచి ఒక అప్డేట్ వస్తుందంటే వెయిట్ చేస్తున్నాడు. ఆ టైప్ ఆఫ్ ఒక యుఫోరియాని క్రియేట్ చేస్తారు మన రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు, AR రెహమాన్ గారు. అసలు చిక్రీ సాంగ్ అనేది ఆల్మోస్ట్ టాప్. సో దానికి మించి ఇంకొక సాంగ్ రైరా రారా రాహమ్మ, ఆ సాంగ్ వింటే ఆ లిరిక్స్ కానీ రామ్ చరణ్ గారి డ్యాన్స్ కానీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో దీనికి తోడు ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఏ రేంజ్లో ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ AR రెహమాన్ గారు ఎన్ని మాట్లాడినారు AR రెహమాన్ గారిని. అసలు రామ్ చరణ్ గారు ఎలా ఓకే చేశారు, AR రెహమాన్ గారు ఈ జనరేషన్కి తగ్గ మ్యూజిక్ ఇవ్వగలరా, అది ఇది వాగిన ప్రతి ఒక్కడికి ఈ రిలీజ్ అయిన రెండు సాంగులు మామూలుగా పేలే. ఏంటి భయ్య, నేపాల్ అసలు ఒక భాషతో ఒక దేశంతో సంబంధం లేకుండా ఇప్పుడు పెద్ద సాంగ్స్ ఎలా వైబ్ అయ్యాయి అంటే ఎవడెవడో ఎక్కడెక్కడో జపాన్ వాడు అంటున్నాడు, చైనా వాడు అంటున్నాడు, వాళ్ళు కూడా సాంగ్స్కి ఎరగదీసేస్తున్నారు డ్యాన్స్. అంటే ఒక్కసారి ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న పెద్ద నుంచి రాబోతున్న ఏదైతే ఐటమ్ సాంగ్ అప్డేట్ ఉందో, వన్స్ మృణాల్ ఠాకూర్ కానీ ఫైనల్ అయితే మాత్రం ఆ ర్యాంపేజ్ వేరే ఉంటుంది భయ్య. అసలు వరమాస్ గెటప్లో రామ్ చరణ్ గారిని చూస్తుంటేనే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఎప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ని చెడుగుడాడుతున్న రేంజ్లో ఉంది. దానికి తోడు ఇలాంటి ఒక వరమాస్ సాంగ్లో, వరమాస్ ఐటమ్ సాంగ్లో రామ్ చరణ్ గారిని చూసి చాలా రోజులు అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, చిక్రీ, ఈ రైరే రారా, ఈ రెండింటికి మించి ఇంకా దీనికి రెండింటికి మించి అంటేనే ఇంకా స్కై లెవెల్ హై ఎక్స్పెక్టేషన్. దానికి మించి ఉండబోతుందంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్. ఇక దానికి తోడు మృణాల్ ఠాకూర్ గారి కానీ ఫైనల్ అయితే మాత్రం వీళ్ళిద్దరూ ఇంకా ఆ స్క్రీన్ ఎలా ఉంటుందంటే ఫైర్ అయిపోద్ది భయ్య. నిజంగా రామ్ చరణ్ గారి అభిమానులు పడ్డ లోకి, రామ్ చరణ్ గారి అభిమానులు పడ్డ కష్టంకి ప్రతిదీ కూడా ఇప్పుడు పెద్ద నుంచి వస్తున్న ప్రతిదీ కూడా ఏ రేంజ్లో ఇస్తున్నాడంటే బుచ్చిబాబు జస్ట్ ఒక యావరేజ్ కంటెంట్ ఇస్తే చాలరా బాబు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అది యావరేజ్ కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ను దున్నేసే రేంజ్లో పెద్ద సినిమా నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. దానికి తోడు పెద్ది అనే సినిమా ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డుని తుడిచిపెట్టే సినిమాని ఇండస్ట్రీలో పెద్ద టాక్ నడుస్తుంది భయ్య. అసలు సినిమాని 600 నుంచి 700 కోట్ల బిజినెస్ ఏదో అంటున్నారు, అది చాలా తక్కువ. ఈ సినిమాకున్న క్యాపబిలిటీకి పూర్తిగా వన్స్ ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ అన్నీ బయటకు వస్తే అది 1000 కోట్లకు పైగా బిజినెస్ చేయగల సినిమా అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఒక్కసారి ఉంచుకోండి. రామ్ చరణ్ గారి ఈ సినిమాతో మళ్ళీ
అసలు గ్లోబల్ స్టార్ ట్యాగ్ అనేది ఎందుకు పుట్టింది అనేది మరొక్కసారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రామ్ చరణ్ గారు పరిచయం అయిపోతున్నారు. నిజంగా నాకైతే ఈ ఫస్ట్ సాంగ్ కానీ, ఫస్ట్ పోస్టర్ కానీ, ఫస్ట్ గ్లిమ్స్ కానీ, చిక్రీ సాంగ్ కానీ, రై రే రారా సాంగ్ కానీ, నెక్స్ట్ రాబోతున్న అప్డేట్లు కానీ, ఎంత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకున్న సినిమా నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలలో ఇదే మొదటి అనిపిస్తుంది. గత 10 ఏళ్లలో ఎంత పాజిటివ్ వైబ్, ఒక యునానిమస్గా ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా సెలబ్రేట్ చేస్తానంటే పెద్ద సినిమాని హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు, హ్యాట్స్ ఆఫ్ ముఖ్యంగా బుచ్చిబాబు గారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. అసలు నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా రామ్ చరణ్ గారిని, ఏఆర్ రెహమాన్ గారిని అనుకున్నాను, కానీ అసలు నీ బాడీ లాంగ్వేజ్కి నువ్వు చూపిస్తున్న ఆ కంటెంట్కి అస్సలు సంబంధమే లేదు. నిజంగా తల బుచ్చిబాబు నువ్వు ఎక్కడి నుండి వచ్చో తెలియదు, కానీ రామ్ చరణ్ గారి అభిమానులు నీకు గుళ్ళు కట్టేస్తారు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. రాబోతున్న బ్లాక్ బస్టర్ కాదు, రాబోతున్న ఇండియన్ సునామీ బాక్స్ ఆఫీస్ పెద్ద అని చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా టాకు గీకు ఇవన్నీ నాకు ఇది ఆల్మోస్ట్ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. దానికి తోడు ఇంకా ఈ ఐటమ్ సాంగ్లని ఇవన్నీ మేము ఏదైతే ఒక వింటేజ్ ఓరమా సినిమాని మర్చిపోయామో దాన్ని మళ్ళీ పరిచయం చేస్తున్నాం, అది కూడా మా రామ్ చరణ్ గారితో. దట్టు ఒక స్పోర్ట్స్ డ్రామా, దట్టు ఒక ఏఆర్ రెహమాన్ గారు. ఇవన్నీ మాట్లాడుకుంటుంటే రామ్ చరణ్ అనే వ్యక్తి ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీ పెట్టబోతున్నాడు భయ్య పెద్ద అనే సినిమాతో.